నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. సుమారుగా 5 గంటల పాటు కూడా విచారించారు సిట్ అధికారులు. అయితే కేవలం ప్రణీత్ రావు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఎందుకు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావుని వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎవరెవరు పాత్ర ఉంది అనే కోణంలో కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అంటూ కూడా అదే కోణంలో కూడా విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలకంగా మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. అయితే ఈ తరుణం లోపలనే టోటల్గా ప్రభాకర్ రావును ఇప్పటికే 5 సార్లు విచారించారు. ఇప్పుడు ప్రణీత్ రావును కూడా పలు దఫాలుగా విచారించినటువంటి క్రమం లోపల గతంలో డిఎస్పీగా పనిచేసినటువంటి అయితే ప్రణీత్ రావు ఉన్నాడో ప్రభాకర్ రావు సూచనల మేరకే హార్డ్ డిస్కులను మొత్తం టోల్గా కూడా ధ్వంసం చేసి మూసీ నదిలో పాడేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం టోల్గా ఆయన స్టేట్మెంట్ను కూడా అయితే అధికారులు సిట్ అధికారులు పలు దఫాలుగా పలుసార్లు విచారించారు. ఈ క్రమం లోపలనే టోటల్గా ఎవరు చెప్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అంటూ కూడా అయితే ప్రభాకర్ రావు సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. సుమారుగా 600 మంది నెంబర్లను మొత్తం టోటల్గా ఆ ట్యాపింగ్కు గురైనట్టుగా గుర్తించారు. అదే ప్రభాకర్ రావు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ దాని లోపల అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అయితే ప్రముఖులు ఉన్నారు, మా సినీ ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా జర్నలిస్టులు ఉన్నారు, అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వారి ఫోన్ను ట్యాప్కు గురైంది. అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీ నేతలది కూడా కొంతమందిది ఫోన్ ట్యాపింగ్కు గురి చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాబట్టి అదేవిధంగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారని గతంలో కూడా ప్రశ్నించిన నేపథ్యంలో గతంలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ధర్మపురి అరవింద్ పేరు కూడా రావడం జరిగింది. అయితే అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేసి ఫోన్ ట్యాపింగ్ అయితే మీ ఫోన్ ట్యాప్కు గురైంది కాబట్టి దానిపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి సాక్షులుగా అయితే ఈ యొక్క బండి సంజయ్ని కూడా పిలవడం జరిగింది. బండి సంజయ్ అదే ముందస్తు కార్యక్రమాలు ఉండడం వలన కరీంనగర్లో ఉన్నాను కాబట్టి వీళ్ళు చూసుకొని 23 లేదా 24 వరకు కరీంనగర్లో ఉంటాను, ఆ తర్వాత వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం టోటల్గా వ్యవహారం చూసుకుంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు బాధితులు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి గురైనటువంటి బాధితులు కానీ సాక్షులు కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే రికార్డ్ చేసిన క్రమం లోపల ఆ స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళ యొక్క అయితే ఈ యొక్క ప్రణీత్ రావు ముందుంచారు. ప్రణీత్ రావు ముందుంచేసి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణం ఏంది, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమని చెప్పారు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ దేని కొరకు చేయడం అయింది, హార్డ్ డిస్కులను ఎందుకు ధ్వంసం చేయడం జరిగింది అంటూ కూడా పలు ప్రశ్నలను ఈరోజు ప్రణీత్ రావుకి అయితే సిట్ అధికారులు వేశారు. సిట్ అధికారుల ముందు సుమారుగా ఈరోజు 6 గంటల పాటు విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. అయితే ఈ యొక్క ప్రణీత్ రావు చెప్పినటువంటి ఆ యొక్క మొత్తం టోటల్గా ఆ స్టేట్మెంట్ను రికార్డు కూడా చేశారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయితే ప్రభాకర్ రావును కూడా ఈ దాంట్లో విచారణకు మళ్ళీ ఒకసారి పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ యొక్క ప్రభాకర్ రావుకు కూడా మొత్తం టోల్గా అడిగే విధంగా ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు ఇప్పటికే సిట్ అధికారులకు సహకరిస్తలేడంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే ఏదైతే ఈయనకు ఎగ్జామ్షన్ ఉందో ఈయనకు అయితే సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ ఇచ్చారో ఆ రిలీఫ్ని కూడా రద్దు చేయాలంటూ సిట్ అధికారులు అయితే సుప్రీంని ఆశ్రయించే దిశలో ఉన్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టులో కూడా అయితే రిమాండ్ ఒకవేళ ఈయనకు కస్టోడియల్ విచారణకు ఇస్తే కనుక ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయంటూ కూడా అయితే సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి ప్రభాకర్ రావుని ఇప్పుడు మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ పిలిచేసి చివరిగా విచారించిన నేపథ్యంలో ఒకవేళ ప్రభాకర్ రావు కనుక నోరు విప్పి నిజాలు చెప్తే కనుక ఈ దానికి సంబంధించిన వ్యవహారం ఇంతటితో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం దీంట్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల బయటపడుతుంది. కానీ ప్రభాకర్ రావు మాత్రం తెలివిగా ఎవరి పేర్లు చెప్పకుండా అధికారుల పేర్లు కూడా చెప్పాడు. అయితే నేను ఆ యొక్క రివ్యూ కమిటీలో కూడా సభ్యునిగా లేను, రివ్యూ కమిటీ మెంబర్లను ఈ దాంట్లో ఎందుకు చేర్చడం లేదు అంటూ కూడా ప్రభాకర్ రావు అడిగిన నేపథ్యంలో ఈ యొక్క రివ్యూ కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను కూడా విచారణ చేశారు. విచారణ చేసి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మొత్తం టోటల్గా వాళ్ళ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ అధికారులు ఇప్పటికే తిరుపతన్న కానీ ఈ యొక్క ప్రభాకర్ రావు కానీ భుజంగరావు కానీ ప్రణీత్ రావు కానీ వీళ్ళ స్టేట్మెంట్లు అందరినీ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ముందుంచడం
జరిగింది. అయితే ఎవరు చేయించారు అని కోణం లోపల దర్యాప్తు చేసినప్పుడు ఆ యొక్క బీఆర్ఎస్ నేతలు నాకు ఎవరు కూడా తెలియదంటూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రణీత్ రావు ఈ విధంగా చెప్తావు, ప్రణీత్ రావు మీరు చెప్పిన ఆదేశాల మేరకే ప్రణీత్ రావు యొక్క అయితే హార్డ్ డిస్కులు ఉన్నాయో ఆ డిస్కులను ధ్వంసం చేయడం జరిగింది కదా అంటూ కూడా అడగడం జరిగింది. దానికి ప్రభాకర్ రావు అయితే ప్రణీత్ రావు ఆ విధంగా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు అంటూ కూడా ప్రభాకర్ రావు ఆన్సర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కొలికి రావాలంటే ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పాలి. నోరు విప్పిన క్రమంలో కూడా దీన్ని ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, చేయవలసిన అవసరం ఏముంది, అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే గత సాధారణ ఎన్నికల్లో మాత్రమే సాధారణ ఎన్నికలు కానీ అక్కడ ఉప ఎన్నికలు కానీ ఈ ఎన్నికల సమయం లోపల 600 పైచులుగా అయితే ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయి కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావుని మరొకసారి విచారణ చేసిన తర్వాత అయితే సుప్రీంను ఆశ్రయించే యోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి అయితే ప్రభాకర్ రావు విచారణ చేసిన తర్వాతనే అయితే సిట్ ఏ విధంగా అడుగు ముందుకేస్తుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.